నమస్తే వి డిజిటల్ న్యూస్ కి స్వాగతం. నేను వేణి. ముందుగా హెడ్లైన్స్. ఘనంగా అప్పన్న సన్నిధిలో రథసప్తమి వేడుకలు. ఆదిత్యుని దర్శనానికి భారీగా తరలివచ్చిన భక్తులు. వంగవీటి రంగా హత్య కేసులో నిందితుడు వెలగపూడి. ఎమ్మెల్సీ వంశీకృష్ణ స్థాయికి మించి మాట్లాడుతున్నారంటూ ఎంపీ ఎంబీబీ ఆగ్రహం. ఉత్తర నియోజకవర్గంలో ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఉత్తర సమన్వయకర్త కేకే రాజు. వాలంటీర్లు సేవకుల, వైసీపీ కార్యకర్తల. రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేయాలంటూ టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నజీర్ డిమాండ్. ఇక డీటెయిల్స్ చూస్తే సింహాచలేశుని ఆలయంలో రథసప్తమి ఉత్సవం వైభవంగా జరిగింది. సింహాచలేశుని ప్రతినిధిగా గోవిందరాజస్వామివారు శ్రీదేవి భూదేవి సమేతుడై వేడుకను స్వీకరించారు. స్థానాచార్యులు రాజగోపాల్, ప్రధాన అర్చకులు గొడవర్తి శ్రీనివాసాచార్యుల నేతృత్వంలో వైదికులు అరుణ పారాయణం చేశారు. స్వామివారికి పాయసం ఆరగింపు చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. రాతి రథంపైనే స్వామివారు ఆర్జిత నిత్య కళ్యాణం జరిపించారు. ఆదిత్య హృదయం పారాయణ చేశారు. సూర్య భగవాన్ని దర్శనం చేసుకుని ప్రసాదాలు స్వీకరించారు. వేలాదిగా తరలివచ్చిన భక్తులతో సూర్యనారాయణమూర్తి సన్నిధి ప్రాంగణమంతా కిక్కిరిసిపోయింది. ఏఓఎస్ శ్రీనివాసమూర్తి సతీ సమేతంగా పూజల్లో భాగస్వామ్యులయ్యారు. కార్యక్రమంలో ఈఈ రాంబాబు, ఏఈ రామరాజు పాల్గొన్నారు. విశాఖ ఉత్తర నియోజకవర్గం 51వ వార్డు పరిధిలో 6 ప్రారంభోత్సవాలను స్థానిక కార్పొరేటర్ రయ్య వెంకటరమణ ఆధ్వర్యంలో ముఖ్య అతిథిగా హాజరైన ఉత్తర నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ కేకే రాజు చేతుల మీదుగా ప్రారంభించారు. 51వ వార్డు పరిధిలో గల పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలతో పాటుగా అభివృద్ధి చేసిన ప్రాంతాల్లో వివరాలను తెలుసుకుంటూ శిలాఫలకాలు ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమానికి కార్పొరేటర్లు అల్లు శంకర్రావు, వావిలపల్లి ప్రసాద్తో పాటుగా నేతలు హాజరయ్యారు. ఈ వార్డుకి సంబంధించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి శంకుస్థాపనతో పాటు ఓపెనింగ్ కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది. సుమారు ఇప్పటి వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఒక్క వార్డు పరిధిలోనే వివిధ మౌలిక వసతులకు సంబంధించి రోడ్స్ కావచ్చు, పార్క్స్ కావచ్చు, ఈ కమ్యూనిటీ హాల్స్కి సంబంధించి కానీ 20 కోట్ల రూపాయల పైచీలకు నిధులతో ఈ వార్డులు అభివృద్ధి చేయడం జరిగింది. గత ప్రభుత్వ హయాంలో కేవలం ఈ వార్డుకి సంబంధించి 2014 నుంచి 2019 వరకు కూడా ఈ వార్డు మొత్తానికి అభివృద్ధికి సంబంధించి 1,92,00,000 రూపాయలు మాత్రమే నిధులు వెచ్చించడం జరిగింది మౌలిక వసతులకు సంబంధించి. ఈరోజు గడిచిన 4.5 సంవత్సరాల కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జీవీఎంసీ ఎన్నికలు జరిగిన తర్వాత కార్పొరేటర్ గారు చొరవతో మేయర్ గారు, పెద్దలు వైవి సుబ్బారెడ్డి గారు, ఇంటర్నల్ రోడ్స్ అన్నింటినీ కూడా అభివృద్ధి చేసి మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే కాకుండా 25 సంవత్సరాల కళ ఆర్ఎన్బి జంక్షన్ నుంచి సీతమ్మదారు వరకు ఏదైతే మాస్టర్ ప్లాన్ రోడ్డు ఉందో 1998 మాస్టర్ ప్లాన్ రోడ్లో గతంలోనే అది 60 ఫీట్ రోడ్డు కింద ఉండడం జరిగింది. దాని తర్వాత 2004 మాస్టర్ ప్లాన్లో దాన్ని ప్రపోజ్డ్ 80 ఫీట్ రోడ్డుగా పెట్టడం జరిగింది. ఆ ప్రపోజ్డ్ 80 ఫీట్ రోడ్డుని కూడా ఈరోజు నిజం చేస్తూ ఇప్పటి వరకు చేసిందే కాకుండా మంచి కనెక్టివిటీ ఉండే విధంగా మొన్ననే 15 ఫైనాన్స్ కమిషన్ నిధులు, జీవీఎంసీ నిధులతో ఒక 8 ఫేజీల కింద రోడ్ను వైడింగ్ చేయడం జరిగింది. అదే కాకుండా ఈ మధ్యన కమిషనర్ గారు, పెద్దల వైవి సుబ్బారెడ్డి గారు అందరూ కూడా కలిసి పోర్టు వారితో మాట్లాడి పోర్టు సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి సీతమ్మధార దగ్గర ఉన్న అల్లూరు సీతారామరాజు స్టాట్యూ దగ్గర నుంచి మ్యారిట్ హోటల్ వరకు కూడా 34,75,00,000 రూపాయల నిధులతో ఒక 3 వర్క్ని 4 వర్క్స్ కింద డివైడ్ చేసి 8 crores, 8 crores, ఒక 2 వర్క్స్ 9 crores కింద ప్రభుత్వానికి పంపించడం జరిగింది. రేపు ట్యూస్డే కల్లా అవన్నీ కూడా ప్రభుత్వం దగ్గర కూడా అప్రూవల్ అయ్యి, ఎందుకంటే పోర్ట్ ఫండ్స్ అయ్యి సిఎస్ఆర్ ఫండ్స్ ప్రపోజల్స్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది. రేపు ఫిబ్రవరి 23, 24 తారీఖుల్లో
₹34,75,00,000 సంబంధించి ఒక అద్భుతంగా ఇంటర్నల్ రోడ్స్లో, ఎందుకంటే మన బీచ్ రోడ్డు లేకపోతే కొన్ని జంక్షన్స్, సిరిపురం జంక్షను, అనకాపల్లి సుంకరమెట్ట జంక్షన్ వద్ద ఉన్న సూర్యనారాయణమూర్తి విగ్రహానికి పంచామృత అభిషేకాలు, విశేష పూజలు చేశారు. ఉత్తరాంధ్రలో అరసవిల్లి తర్వాత ప్రఖ్యాతిగాంచిన దేవాలయంగా అనకాపల్లి సూర్యనారాయణమూర్తి ప్రసిద్ధిగాంచారు. 300 సంవత్సరాల చరిత్ర కలిగిన ఆలయం అంటూ ఆలయ చైర్మన్ కెఎం నాయుడు తెలిపారు. భక్తులు ఉదయం నుంచి దర్శనానికి పోటెత్తారు. ఐటీ శాఖ మంత్రి గుడివాడ గురునాథ్ మరికొందరు ప్రముఖులు స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనకాపల్లి సుంకరమెట్ట జంక్షన్ శ్రీ 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 సూర్యనారాయణ స్వామి దేవస్థానంలో మరి రథసప్తమి సందర్భంగా వేకువజాము నుంచి కూడా స్వామివారి మూల విరాట్కి పంచామృతాలతో అభిషేకములు మరియు విశేష పూలంకరణ చేయడం జరిగిందండి. మరి ఈరోజు భక్తులు వేల సంఖ్యలో ఈ స్వామివారిని దర్శించుకోవడానికి వస్తుంటారండి. ఎందుకంటే 300 సంవత్సరాల చరిత్ర కలిగిన దేవాలయం, అతి పురాతనమైన దేవాలయం. మరి ఈ ఉత్తరాంధ్ర జిల్లాల్లో మరో అరసవిల్లిగా ప్రసిద్ధిగాంచిన దేవాలయం. మరి ఈ దేవాలయంలో స్వామివారికి కోరిన కోరికలు తీర్చే తండ్రిగా వెలసి ఉన్నారు. మరి తెల్లవారుజాము నుంచి కూడా వేల సంఖ్యలో భక్తున్నారు. వీళ్ళకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా మరి క్యూ లైన్లు కావచ్చు, ఆ ప్రసాదం కావచ్చు, ఇవన్నీ కూడా మా పాలక మండలి వారు మరి దేవాలయ సిబ్బంది ఏర్పాటు చేయడం జరిగిందండి. అట్లాగే ఉదయం 6 గంటల నుంచి వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, మహిళల చేత కోలాటాలు, చిన్నపిల్లల చే కూచిపూడి, భరతనాట్యం, ఇటువంటి సాంస్కృతిక కార్యక్రమాన్ని ఏర్పాటు జరిగిందండి. అట్లాగే మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు సుమారు 80 మంది మహిళలచే అన్నమయ్య వాగ్దాయ కార్యక్రమం ఏర్పాటు జరిగిందండి. సాయంత్రం 7 నుంచి 12 గంటల వరకు డాన్స్ బేబీ డాన్స్, బుర్రకథ వంటి పలు సాంస్కృతిక కార్యక్రమాలతో ఈ ఉత్సవాన్ని ఒక పండగగా ఈరోజు నిర్వహించడం జరుగుతుందండి. మరి ఈ కార్యక్రమానికి అన్ని విధాల సహాయక సహకారాలు అందిస్తున్న గౌరవ మంత్రివర్యులు గుడివాడ అమర్నాథ్ గారికి, ఎంపీ సత్యవతమ్మ గారికి, మరి మా ఇన్ఛార్జ్ మరసాల భరత్ కుమార్ గారికి మా తరఫున, మా దేవాలయం సిబ్బంది తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, రథసప్తమి పర్వదినంగా మనకు సూర్యనారాయణ స్వామి వారి యొక్క దేవాలయంలో ఈ రథసప్తమిని మనం చేసుకొని మూల విరాట్ అయినటువంటి సూర్య భగవానుడికి విశేషమైనటువంటి పంచామృత అభిషేకములు మరియు ఆరోగ్యం భాస్కరాదిత్య అని చెప్పి సూర్య నమస్కారములు, అలాగే ఆ సూర్య భగవానుడి యొక్క అర్చన, ఆరాధన, సేవా కార్యక్రమాలు విశేషంగా జరుగుతూ ఉన్నాయి. అలాగనే మనకి అనకాపల్లి పట్టణంలో ఈశాన్యంలో వేంచేసినటువంటి శ్రీ సూర్యనారాయణ స్వామి మరియు సత్యనారాయణ స్వామి వార్ల యొక్క దేవస్థానంలో నిరంతరము కూడా ఈ దేవాలయంలో విశేషముగా పూజలు, అర్చనలు జరగడం, ప్రత్యేకించి మాఘమాసంలో ప్రతి ఆదివారము కూడా విశేషంగా సూర్య నమస్కారములు, సూర్యనారాయణ స్వామి అర్చనలు జరుగుతూ ఉండడం, అలాగనే రానున్న భీష్మ ఏకాదశి కూడా విశేషముగా వ్రతములు కూడా జరుగుతూ ఉంటాయి. ఈ నెల 17న శంఖారావం జిల్లాలోకి వస్తుందని జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి పాసర్ల ప్రసాద్ తెలిపారు. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ యువ నేత నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర కొన్ని జిల్లాల్లో పూర్తయిందన్నారు. మిగిలిన శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో మొదలుపెట్టిన శంఖారావం యాత్ర ఆ 2 జిల్లాల్లో విజయవంతంగా పూర్తి చేసుకుని ఎస్కోట నుంచి విశాఖ జిల్లా పెందుర్తిలోకి ప్రవేశిస్తుందన్నారు. పెందుర్తి సభ అనంతరం భీమిలి నియోజకవర్గంలో సభ నిర్వహిస్తారన్నారు. ఆదివారం తూర్పు నియోజకవర్గం గాదిరాజు ప్యాలెస్లో, మధ్యాహ్నం దక్షిణ నియోజకవర్గం, సాయంత్రం పశ్చిమ నియోజకవర్గం గోపాలపట్నంలో సభలు జరుగుతాయన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర తెలుగు యువత అధికార ప్రతినిధి పతివాడ శంకర్రావు, పైడిరాజులు పాల్గొన్నారు. జాతీయ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి గారు పాదయాత్ర చేస్తూ కుర్బన్నపాలెంలో మరి పాదయాత్ర ముగించుకొని మరి 53 రోజులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని అన్యాయంగా, అనైతికంగా అరెస్ట్ చేసిన సందర్భంగా పాదయాత్రను కుదించవలసి వచ్చింది. కాబట్టి దానికి రెమెడీగా ప్రతి నియోజకవర్గంలోనూ కార్యకర్తల్ని, నాయకుల్ని అందరినీ కలవడం కోసం శంఖారావం పేరిట చేస్తున్న కార్యక్రమంలో ఇచ్చాపురం నుంచి శ్రీకారం చుట్టారు. ఇప్పుడు మన విశాఖ పార్లమెంట్లోకి అడుగు పెడుతున్న సందర్భంలో శ్రీ నారా లోకేష్ బాబు గారికి ఘన స్వాగతం పలుకుతూ మరి ఆ షెడ్యూల్ మీకు తెలియజేయడం అయింది. 17వ తేదీ
పెందుర్తి నియోజకవర్గం పురుషోత్తమపురం వార్డ్ నెంబర్ 34లో మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, పురుషోత్తపురం వార్డ్ నెంబర్ 94, అలాగే 17/2/24 భారత సమాజ్ డెవలప్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు చింతాడ సూర్యం ఎన్నికల శంఖరావాన్ని పూరించారు. విశాఖ ఉత్తర నియోజకవర్గం 48వ వార్డులో శ్రీ సింగాలమ్మ ఆలయం వద్ద నుంచి భారీ కార్యకర్తల నడుమ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఓవైపు అభ్యర్థులను ఖరారు చేస్తూనే మరోవైపు ప్రచారాన్ని చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో చింతాడ సూర్యంతో పాటు ఆ పార్టీకి చెందిన ముఖ్య నేతలు, నియోజకవర్గ అభ్యర్థులు పాల్గొని పార్టీ మేనిఫెస్టోను ప్రజల్లోకి వివరిస్తూ ముందుకు సాగారు. ఈరోజు జరుగుతున్నటువంటి ఎన్నికల ప్రచార భాగంలో విశాఖ నగరం నుండి ప్రారంభించబడుతుంది. విశాఖ నగరంలో ఎంపీ అభ్యర్థిగా నేను మీ ముందుకు వస్తున్నాను. కావున మీ అందరూ కూడా ఆలోచన చేసి ఒక కొత్త పార్టీకి నాయకత్వం ఇవ్వమని చెప్పి మేము కోరుతూ ఉన్నాం. అలాగే 40 ఏళ్ళ నుండి విశాఖ నగరంలో ఉన్నటువంటి ప్రజలకి అందరికీ అందుబాటులో ఉంటూ మీ ముందుకు ఎన్నో సేవలు చేస్తూ ముందుకు వచ్చి ఉన్నాను. ఈరోజు వస్తున్నాను ఒక పార్లమెంట్ అభ్యర్థిగా, విశాఖ పార్లమెంట్ అభ్యర్థిగా. అలాగే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాలు పోటీ చేయడానికి భారత సమాజ్ డెవలప్ పార్టీ వస్తుంది కనుక ప్రజల 50 మంది గుర్తించి భారత సమాజ్ డెవలప్ పార్టీని మరి గెలిపించవలసిందిగా మనస్ఫూర్తిగా మీ అందరికీ ప్రార్థిస్తున్నాను. కాపు నేత వంగవీటి రంగా హత్య కేసులో విశాఖ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు నిందితుడని ఎంపీ ఎంవివి ఆరోపించారు. తూర్పు నియోజకవర్గం ఎంవిపి పార్టీ ఆఫీసులో ఆయన మాట్లాడారు. వెలగపూడిలా తాను కల్తీ మద్యం అమ్మలేదన్నారు. ఎమ్మెల్సీ వంశీకృష్ణ స్థాయికి మించి మాట్లాడుతున్నారని ఆగ్రహాన్ని వెలిబుచ్చారు. వంశీకృష్ణ ఎంతో మందికి డబ్బులు ఇవ్వాలన్నారు. వంశీకృష్ణ నామినేషన్ వేస్తే దానికి డబ్బులు పార్టీ వాళ్ళు ఇవ్వాలన్నారు. దమ్ముంటే తాను చేసిన భూ కబ్జాలపై ఆధారాలు చూపించాలంటూ సవాల్ విసిరారు. వంశీ తన్ను ఏమీ చేయలేరని, ఇకనైనా ఆయన దిగజారుడు రాజకీయాలు మానుకోవాలంటూ ఎంవివి సూచించారు. తన రాజకీయాల్ని అడ్డుకుంటాన్ని, భూ కబ్జాలు చేస్తున్నాన్ని వంశీ ఆరోపించడంపై ఎంవివి తీవ్ర స్థాయిలో కౌంటర్ ఇచ్చారు. ప్రధాని మోదీ, సోనియా వంటి మహానుభావులు కూర్చునే సభలో తాను కూర్చున్నవాడినని, వంశీలా నిస్సిగ్గుగా తాను మాట్లాడలేనంటూ ఎంవివి తెలిపారు. రామకృష్ణ బాబు గారికి నేను చెప్తా ఉన్నా, ఈ రోజు నేను 40 రోజుల నుంచి పాదయాత్ర చేస్తున్నా. ఏ ఒక్క రోజు కూడా రామకృష్ణ బాబు గారిని కానీ అతని పార్టీని కానీ నేను ఏ కాన్స్టిట్యున్సీలో ఎక్కడ కూడా నేను ఒక్క మాట కూడా అనలేదు. ఎవరి దగ్గర కూడా నేను ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి పనులని ప్రస్తావిస్తూ వారందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ నేను పాదయాత్ర చేస్తున్నా. మాకు చేతనైన పనులు 50 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు ఈ 3 నెలల్లోనే నేను సమన్వయకర్తగా వచ్చిన తర్వాత ఇక్కడ చేస్తా ఉన్నాను. అన్నీ కూడా ఈ రకంగా ప్రచారం చేసుకుని వెళ్తా ఉంటే అతను తప్పుగా నా మీద ఇతను ఓడిపోతారని భయం పట్టుకుని ఈరోజు వాళ్ళిద్దరూ కుమ్మక్క అయిపోయి వాళ్ళేదో నన్ను ఓడించేస్తారని అని వాళ్ళు ఏదో శపథం చేస్తా ఉన్నారు. వారు చెప్తే ఓట్లు వేసేస్తే ఈవేళ వంశీకృష్ణ యాదవ్ గారికి ఆయన గెలిచిండేవాడు కదా. రాష్ట్రంలో అత్యధిక మెజారిటీతో ఓడిపోయిన వ్యక్తి, రెండో వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత గెలిచిన తర్వాత ఇతను ఓడిపోయిన వ్యక్తి ఇతను విశాఖపట్నం ఈస్ట్ 2014లో. అంటే అంత గొప్ప నాయకుడు అతను, అంత గొప్ప ఫాలోవర్ ఉన్న నాయకుడు అతను. అది గమనించడం మానేసి 2019లో అతను కెపాసిటీ చూసి మళ్ళీ సర్వేలు టికెట్ ఇవ్వలేదు. అయినా సరే విజయసాయి రెడ్డి గారి పుణ్యమని మళ్ళీ అతను కార్పొరేట్ టికెట్ ఇచ్చి అతి కష్టం మీద కార్పొరేటర్ గా గెలిపించారు. విజయసాయి రెడ్డి గారు కనుక దాని మీద ప్రత్యేక దృష్టి పెట్టకపోయి ఉంటే కార్పొరేటర్ కూడా గెలిచి ఉండేవాడు కాదు. జనసేన పార్టీ అధ్యక్షులు వంశీకృష్ణ శ్రీనివాస్ గారు, విశాఖ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే వెలపూడి రామకృష్ణ బాబు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి యాదవులు ఎవరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయరు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి యాదవులకు కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి ఎంవివి సత్యనారాయణ గారికి కానీ ఎక్కడ మేమెవరూ ఓట్లు వేయం, యాదవులు అందరూ మా వెంటే ఉన్నారని నిన్న ప్రెస్ మీట్ లో తెలియజేయడం జరిగింది. ఇది సత్యదూరం. 100కి 100% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యాదవులకి సముచితమైన స్థానం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడం జరిగింది. ఎన్నో సంవత్సరాలుగా ఈ రోజు మేము ఇక్కడ పుట్టి పెరిగినటువంటి యాదవులు మేము. ఈ రోజు యాదవులందరూ మీరు ఎక్కడి నుంచి వచ్చారో మీరు ఒకసారి తెలుసుకోండి. అసలు దయచేసి ఈ రోజు మిమ్మల్ని నాయకుడిగా మేమందరం కూడా ఎన్ని సంవత్సరాలుగా మీ మోస్తేనే మీరు నాయకులుగా అక్కడ చలామణి అయ్యారు. అవన్నీ మర్చిపోయి యాదవులందరూ నేను చెప్తేనే ఓటేస్తారనుకుంటే మనం 2 సార్లు ఎందుకు ఓడిపోయామో మరి ఆయనే తెలుసుకోవాలి. మరి గతంలో మరి 2019లో ఎందుకు ఓడిపోయామో మనం తెలుసుకోవాలి.
ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యాదవులకు ఇచ్చినటువంటి ఒక సముచితమైన గౌరవమైనటువంటి స్థానం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. పాఠశాల స్థలాన్ని పాఠశాల అవసరాల కోసం ఉపయోగించుకునేలా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతూ జేవీఎంసీ 74వ వార్డు కోనవానిపాలెం గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. 1991లో అప్పటి ప్రభుత్వం పాఠశాల భవనాన్ని నిర్మించారని గ్రామస్తులు తెలిపారు. గత 30 సంవత్సరాలుగా ఇక్కడి వారంతా ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకున్నారని, పాఠశాల ఆవరణలో తమ ఆటలాడేవారిని, ఇప్పుడు ఆ స్థలం తమదంటూ వేరే వ్యక్తులు వచ్చారన్నారు. ఇది ఆర్కార్డు స్థలమంటూ చెప్తున్నారని, ఏ విషయంపై స్పందనలోనూ ఉక్కు భూసేకరణ అధికారికి ఫిర్యాదు చేశామని, అయినప్పటికీ ఎలాంటి స్పందన కనిపించలేదన్నారు. కార్యక్రమంలో శ్రీకృష్ణ చైతన్య యువజన సేవా సంఘం అధ్యక్షులు ఉరుకోటి అప్పలనాయుడు, కోన సోమనాయుడు, అప్పలస్వామి, స్కూల్ ప్రిన్సిపల్ వెంకట్రావు, నర్సింగ్ అప్పారావు, అప్పన్న తదితరులు పాల్గొన్నారు. మేము కోనవానిపాలెం నుంచి ఈ స్కూలు దాదాపు 40 సంవత్సరాల నుంచి మాజీ ఎమ్మెల్యే ఏదైతే ఉన్నారో మంత్రివర్యులు గుడివాడ గురునాథరావు గారు ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఈ స్కూలు నడుస్తూ ఉన్నది. మా స్కూల్కి పక్కనే ఆట స్థలంగా కొంత మేము స్కూల్ పిల్లలకి మా గ్రామ పిల్లలు పనిచేస్తుందని చెప్పి మేము పక్కనే స్థలం కొంచెం కేటాయించుకోవడం జరిగింది. మా గ్రామం తరఫున కూడా స్కూల్కే కేటాయించడం జరిగింది. అయితే ఈ మధ్య ఎవరో ఒక అనామకులు వచ్చి మా ఫ్లాట్ ఇక్కడ ఉందని చెప్పి వచ్చారు. వస్తే నిజంగా ఆయనకుంటే రెవెన్యూ వాళ్ళు పరిశీలన చేసి స్టీల్ ప్లాంట్ భూములు ఎక్కడో చాలా ఉన్నాయి కాబట్టి అక్కడ ఇచ్చినా పర్వాలేదు. దయచేసి ఎందుకంటే పేద పిల్లల్ని వాళ్ళ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని స్టీల్ ప్లాంట్ వారు కానీ లేకపోతే కలెక్టర్ గారు కానీ జేసీ గారు కానీ దయచేసి పెద్ద మంది చేసుకొని దీన్ని మ్యూచువల్గా ఇంకెక్కడో దగ్గర ఇప్పించండి, పేద పిల్లల భవిష్యత్తు కాపాడండి. తర్వాత ఏంటంటే ఇది నాడు నేడు నిధులు కేటాయించి ఫేజ్ 2లో కేటాయించిన తర్వాత అది కూడా వర్క్ అయింది. వర్క్ అయితే బోర్వెల్ అండ్ కార్పొరేట్ వాళ్ళు కూడా కట్టారు. కట్టిన తర్వాత కూడా వీళ్ళెవరో వచ్చి ఈరోజు స్కూల్ని బ్రేక్ చేస్తామంటే అది ఎంతవరకు న్యాయం మీరే ఆలోచించి స్టీల్ ప్లాంట్ వారితో ఒక నిర్ణయం తీసుకుంటారని అడ్వాన్స్ చేసి మా స్కూల్కి ఆట స్థలం కేటాయిస్తారని కోరుకుంటూ సెలవు. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో చెప్పారండి. ఎడ్యుకేషన్ ఆల్రెడీ ఎంఈఓ గారికి, డిఈఓ గారికి, మండల రెవెన్యూ గారికి, ఎస్డిసి గారికి, ఆర్ఐ గారికి, అందరికీ జేసీ గారికి కూడా గ్రీవెన్స్లో పెట్టడం జరిగింది. కాకపోతే ఏంటంటే మీరు దయచేసి పెద్ద మనసు చేసుకొని మీరు ఇంకొక మ్యూచువల్గా ఇక్కడ కేటాయించి మా ఆట స్థలం కూడా మాకు ఇప్పించవలసింది. అధికారులు ఏమంటున్నారంటే వాళ్ళు కోర్టు ఆర్డర్ తెచ్చుకున్నారు అంటున్నారు. కోర్టు ఆర్డర్ తెచ్చుకున్నారంటే కోర్టు ఇక్కడ ఏం జరిగిందో తెలియదు. మీరు పార్టీ అవ్వలేదు. ఆ రోజు మీరు పార్టీ కౌంటర్ వేసి ఉంటే ఈరోజు జడ్జిమెంట్ ఇచ్చేది కాదు. కాబట్టి మీరు పార్టీ అవ్వలేదు. నాడు నేడు నిధులు మీరు ప్రజాధనాన్ని వృధా చేశారు. అది కూడా ఎవరో అనామకులు బ్రేక్ చేస్తే మీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా మార్క్ చేసి సర్వే చేసి ఇవ్వకుండా నీకు ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ ఇచ్చేస్తానంటే అది ఎంతవరకు కరెక్ట్ మీరు ఆలోచించండి. గతంలో ఇచ్చారన్నారు కదా సైట్, మరి ఎందుకు గతంలో ఇచ్చారు, మ్యూచువల్గా ఇచ్చారు. దాని ఒక లెటర్ కూడా మా దగ్గర ఉంది. అయితే ఇచ్చినా సరే వాళ్ళు వ్యతిరేకంగా పంతానికి పోయి ఇక్కడ రావడం జరుగుతుంది. ఒక మెజర్మెంట్ లేదు, ఒక ఫ్లాట్ నెంబర్ ఎక్కడో తెలియదు, ఒక సర్వే లేదు. నీ ఇష్టం ఎక్కడ ఖాళీ చేసుకుంటే అక్కడ ఇచ్చేస్తాం అన్నట్టు మాట్లాడుతుంటే దయచేసి పెద్దమని చేసుకొని స్టీల్ ప్లాంట్ వారు, ఎస్టీసీ వారు, రెవెన్యూ డిపార్ట్మెంట్ పెద్దమని చేసుకొని మా ఆట స్థలం కేటాల్సింది కోరుతాం. మన మండలంలో ప్లే గ్రౌండ్ లేని ఏకైక పాఠశాల కోనవానిపాలెం పాఠశాల. పిల్లలకు చాలా ఇబ్బందిగా ఉంది. మన నాడు నేడులో కూడా ఈ పాఠశాల శాంక్షన్ అయింది. రెండో ఫేజ్ 2లో కొంత నిధులు కూడా విడుదలయ్యాయి, వర్క్ కూడా జరుగుతుంది. బాత్రూమ్స్ చాలా ఇబ్బందిగా ఉంది. ముఖ్యంగా ఏంటంటే మన దగ్గర ఉన్నటువంటి పిల్లల్లో ఎక్కువ మంది పిల్లలు గర్ల్స్ ఉన్నారు. వాష్రూమ్స్ లేక టీచర్స్కి ఇబ్బందిగా ఉంది, పిల్లలకు చాలా ఇబ్బందిగా ఉంది. పక్కన ఉన్నటువంటి స్థలం ఇప్పిస్తే నాడు నేడు నిధుల్లో వచ్చినటువంటి నిధుల ద్వారా బాత్రూమ్స్ కట్టించుకోవడానికి అయితేనేమి, తర్వాత ప్లే గ్రౌండ్కి కూడా అవకాశం ఉంటుందని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి, స్థానిక ఎమ్మెల్యే గారికి, అందరికీ పాఠశాల తరపున మా పిల్లల తరపున విన్నవించుకుంటున్నాను. మాకు ప్లే గ్రౌండ్ ఇప్పించవలసిందిగా, పక్కన ఉన్నటువంటి ఖాళీ స్థలాన్ని పాఠశాలకు మంజూరు చేయించవలసిందిగా కోరుతున్నాను. రథసప్తమిని పురస్కరించుకుని అనకాపల్లిలో యోగా లైఫ్ సెంటర్ ఆధ్వర్యంలో సామూహిక సూర్య నమస్కారాలు చేశారు. చిన్న పెద్ద వయసుతో తారతమ్యాలు లేకుండా 108 పర్యాయాలు సూర్య భగవానుణ్ణి ప్రార్థిస్తూ యోగాసనాలు చేశారు. ఈ సందర్భంగా నిర్వాహకుడు కరణం బాబురావు మాట్లాడారు. ప్రత్యక్ష భగవానుడైన సూర్యుణ్ణి స్మరిస్తే సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందన్నారు. ప్రతి ఏటా రథసప్తమిని పురస్కరించుకుని సూర్య నమస్కారాలు చేస్తున్నామని, తద్వారా ప్రజల్లో చైతన్యం నింపుతున్నామని వివరించారు. కార్యక్రమంలో యోగా శిక్షకులు కరణం రమాదేవి, కరణం దేవిక, మహాలక్ష్మి, టి మణికంఠ, కృష్ణవేణిలు పాల్గొన్నారు. రథసప్తమి శుభాకాంక్షలండి.
ఈ రథసప్తమి సందర్భంగా యోగాలయ ఆధ్వర్యంలో మనం 108 సూర్య నమస్కారాలని ఈరోజు సామూహిక సూర్య నమస్కారాలను చేయడం జరిగింది. మన ప్రతి ఒక్కరికి ప్రత్యక్ష దైవం సూర్యభగవానుడు. ఆ సూర్యభగవానుని స్మరించుకుంటూ ఆరోగ్యంగా ఉండడం కోసం ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేస్తే ఆరోగ్యంగా ఉంటామని యోగాలయ ఆధ్వర్యంలో అష్టోత్తర శత సూర్య నమస్కారాలని ప్రతి సంవత్సరం ఒక పండుగలా జరపడం జరుగుతుంది. కనుక అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు. సచివాలయ వాలంటీర్లు సేవకులా లేక వైసీపీ కార్యకర్తలా అనేది రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేయాలని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహమ్మద్ నజీర్ డిమాండ్ చేశారు. నగరంలోని టీడీపీ జిల్లా కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వాలంటీర్లు తమ కార్యకర్తలే అని వైసీపీ నేతలు చెబుతూ ఉండగా 2.55 వేల మంది వాలంటీర్లు తన సైనికులు అని ముఖ్యమంత్రి జగన్ అంటున్నారన్నారు. సీఎం జగన్ 55 నెలలుగా 7,666 కోట్ల రూపాయలను వాలంటీర్లకు జీతాలుగా ఇచ్చారని, ఫోన్ రీఛార్జ్ కోసం 200 కోట్లు ఇచ్చారన్నారు. అవార్డుల రూపంలో 4 ఏళ్లలో 1,320 కోట్లు వారికి ఇచ్చారని, నేటి వరకు 9,000 కోట్లకు పైగా ఇచ్చారంటూ వెల్లడించారు. ప్రజలంతా గమనిస్తున్నారని, రాబోయే ఎన్నికల్లో వైసీపీకి తగిన బుద్ధి చెబుతారన్నారు. సమావేశంలో రాష్ట్ర ముస్లిం కమిటీ ఉపాధ్యక్షులు అబ్దుల్ చినరెహమాన్, పార్లమెంట్ ముస్లిం కమిటీ ప్రధాన కార్యదర్శి మహమ్మద్ గౌస్, పార్లమెంట్ క్రిస్టియన్ కమిటీ ప్రధాన కార్యదర్శి చిన్ని తదితరులు పాల్గొన్నారు. వాలంటీర్స్ అనే వాళ్ళు స్వచ్ఛంద సేవకుల, వైసీపీ కార్యకర్తల? వాళ్ళు వైసీపీ కార్యకర్తలే అని అంటున్నారు. ఎవరు? మేం కాదు, వైసీపీ నాయకులే. ముఖ్యమంత్రి గారి నుంచి, విజయసాయిరెడ్డి గారి గారి నుంచి, అమ్మటి రాంబాబు గారి గారి నుంచి, కొడాలి నాని గారి నుంచి, రోజా గారి నుంచి, ఎమ్మెల్యేలు, ఎంపీలు, అలాగే గ్రామ స్థాయిలో సర్పంచులు కూడా, రే మీరు మా కార్యకర్తలు, మేము పెట్టుకున్న వాళ్ళం, మీకు చట్టబద్ధత లేదు, మేము పేర్లు ఇస్తే మీరు మా కార్యకర్తలు కాబట్టి మా పార్టీ పనులు చేయడానికి కార్యకర్తలుగా వాలంటీర్స్ని మేము పెట్టుకున్నామని చెప్పటం టీవీల్లో, పేపర్లో అనేక సార్లు, దాదాపు 4 సంవత్సరాల పైన అయింది. 2019 అక్టోబర్ 2న వాలంటీర్ వ్యవస్థ ఏర్పడింది. అలాంటి వాలంటీర్స్ ఏ విధంగా ఈ సమాజానికి ఉపయోగపడుతున్నారు? సమాజ సేవకు ఉపయోగపడుతున్నారా? లేకపోతే వైసీపీ పార్టీ యొక్క సేవలో తన్మయంతో వాళ్ళ జీవితాలు గడుపుతున్నారంటే, నిన్న జగన్ గారి ఫిరంగిపురం గుంటూరు జిల్లాలో జరిగిన వాలంటీర్స్ పురస్కారాల మీటింగే దానికి నిదర్శనం. ఈ రాష్ట్రంలో 2,55,464 మంది వాలంటీర్సు నా సేవకులు, నా సైనికులు అంటున్నాడు ముఖ్యమంత్రి. అలాంటి వాలంటీర్స్ని ప్రజాధనం అంటే ప్రతి వాలంటీర్కి 5,000 చొప్పున నెలకి 127,73 లక్షలు పంచుతున్నాడు. ప్రభుత్వ ధనం 127,73 లక్షలు. నేటి వరకు వాలంటీర్స్కి రమారమిగా 54 నెలల నుంచి జీతాలు ఇస్తున్నారు. అక్షరాల ఈ 54 నెలలు ఇచ్చిన జీతాలు 7,666 కోట్లు. 7,666 కోట్లు. వాళ్ళ ఫోన్ రీఛార్జ్ చేసుకుంటానికి ఇచ్చింది అక్షరాల 200 కోట్లు. సాక్షి పేపర్ కొనుక్కొని వాళ్ళు ఖర్చు పెట్టింది 47.88 కోట్లు. కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలు నిరసిస్తూ దేశవ్యాప్త కార్మిక సంఘాల పిలుపు మేరకు గాజువాక పారిశ్రామిక ప్రాంతంలో గ్రామీణ భారత్ బంద్ నిర్వహించారు. మల్కాపురంలో ఆయా కార్మిక సంఘాల ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన చేపట్టారు. నేతలు మాట్లాడుతూ పరిశ్రమల్లో కార్మికులు శ్రమ దోపిడీకి గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కార్మిక వ్యతిరేక విధానాలతో తీవ్రంగా నష్టపోతున్నామన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలు కాపాడాలంటూ కోరారు. కార్మిక హక్కుల సాధనకై అన్ని కార్మిక సంఘాలు ఏకతాటిపైకి వచ్చి పోరాడాలంటూ నేతలు పిలుపునిచ్చారు. ఈ పిలుపులో భాగంగా విశాఖ జిల్లాలో ఉన్నటువంటి అన్ని పారిశ్రామిక కేంద్రాల్లోనూ ప్రభుత్వ రంగ సంస్థల వద్ద కూడా కార్మికులు స్వచ్ఛందంగా విధులు బహిష్కరించి సమ్మెను జయప్రదం చేస్తున్నారు. సమ్మెను జయప్రదం చేస్తున్నటువంటి
కార్మిక వర్గానికి అందరికి కూడా అఖిలపక్ష కార్మిక సంఘాల తరపున హృదయపూర్వక అభినందన తెలియజేస్తా ఉన్నాం. ఈ దేశాన్ని పట్టుకుమలైనటువంటి వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ సంస్థల్ని కేంద్రంలో మోడీ ప్రభుత్వం కార్పొరేట్లకు అమ్మకానికి పెట్టింది. దేశ ఆర్థిక వ్యవస్థను ధ్వంసం చేస్తూ ఉంది. యువత ఉపాధి అవకాశాలను తీవ్రంగా దెబ్బతీస్తూ ఉంది. కాబట్టి మీరు ప్రభుత్వ సంస్థల అమ్మకాన్ని, స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని వెంటనే ఆపాలని చెప్పని మేము డిమాండ్ చేస్తున్నాం. కార్మిక వర్గం అశేష త్యాగాలతో సాధించుకున్నటువంటి 44 కార్మిక చట్టాల్లో 29 కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్స్గా మార్చేసింది. ఇది కార్మికుల యజమాని కాలు కింద బానిసలు చేయడం తప్ప ఇంకోటి కాదు. కాబట్టి లేబర్ కోడ్స్ని రద్దు చేయమని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీంతో పాటు పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలు పెంచి సామాన్య మధ్యతరగతి ప్రజల మీద కూడా విపరీత భారాలు వేస్తూ ఉంది. నిత్యావసర ధరలు పెరిగిపోతూ ఉన్నాయి. ధరలు అదుపు చేయమని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీంతో పాటు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కార్మికుల కనీస వేతనం నెలకు 25,000 రూపాయలు నిర్ణయించి అమలు చేయాలని చెప్పని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రైతులు, అన్నదాతలు ఆత్మహత్య చేసుకుంటున్నారు. పంట పెట్టుబడి పెరిగిపోయింది, గిట్టుబాటు రావడం లేదు. కాబట్టి స్వామినాథన్ కమిటీ సిఫార్సుల ప్రకారం రైతుల పెట్టుబడికి 50% అదనంగా కలిపి గిట్టుబాటు నిర్ణయించి రైతాంగాన్ని, వ్యవసాయ రంగాన్ని ఆదుకోమని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఈ ప్రధానమైన డిమాండ్స్తో దేశవ్యాప్తంగా ఈరోజు పారిశ్రామిక సమ్మె గ్రామీణ బంద్ జరుగుతుంది. మోడీ ప్రభుత్వం ఎప్పటికైనా సరే కళ్ళు తెరిచి తన కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలు విడనాడాలి. లేని పక్షంలో ప్రజానీకులు ఖచ్చితంగా బుద్ధి చెప్తారని చెప్పని. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఘనంగా అప్పన్న సన్నిధిలో రథసప్తమి వేడుకలు. ఆదిత్యుని దర్శనానికి భారీగా తరలివచ్చిన భక్తులు. వంగవీటి రంగా హత్య కేసులో నిందితుడు వెలగపూడి. ఎమ్మెల్సీ వంశీకృష్ణ స్థాయికి మించి మాట్లాడుతున్నారంటూ ఎంపీ ఎంబీబీ ఆగ్రహం. ఉత్తర నియోజకవర్గంలో ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఉత్తర సమన్వయకర్త కేకే రాజు. వాలంటీర్లు సేవకుల, వైసీపీ కార్యకర్తల. రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేయాలంటూ టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నజీర్ డిమాండ్. ఇవే బులెటిన్ అప్డేట్స్. మరిన్ని వార్తా విశేషాలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.